సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెదయాతపాలెం చిన్నయాతపాలెం గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వందలాది మంది ఆ పార్టీని వీడి శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పండగ వాతావరణంలో జరిగిన జనసేన పార్టీలో చేరికలు ఎమ్మెల్యే పంచకర్ల ఎంతో ఆనందంతో కండువాలు కప్పి ఆహ్వానించారు. ముఖ్యంగా పెదయాతపాలెంకు చెందిన పారిశ్రామికవేత్త సెరగడం సురేష్ ఆధ్వర్యంలో మహిళలు సహా జనసేన పార్టీలో చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఆడారి నాగరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం కోనేటిలో 3 స్నాన ఘట్టాలు నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే పంచకర్ల మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడి జనసేన పార్టీ నేతలు కాళ్ళ శ్రీనివాసరావు, ఆడారి వెంకీలు తమ గ్రామానికి మంచినీటి పథకాలు, రోడ్లు మంజూరు చేయాలని అభ్యర్థించగా ఎమ్మెల్యే స్పందిస్తూ అవి ఇప్పటికే నిధులు కేటాయించినట్టుగా ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థులు నిర్ణయించి కాళ్ళ సీను, ఆడారి వెంకీ, సెరగడం సురేష్ లాంటి ముఖ్య నాయకులను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిచయం చేస్తానని, పార్టీకి కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామ పొలిమేరల నుంచి ఎమ్మెల్యే బృందాన్ని మేళ తాళాలతో, బాజ భజంత్రీలతో బాణా సంచా కాల్చి తోడ్కొని వెళ్లారు. ఖర్చు పెట్టామంటే అది మన చిత్తశుద్ధి, మన కమిట్మెంట్. ఎందుకు ఎన్ని చెప్తున్నాను అంటే నాగరాజు చాలా చెప్పేశాడు, కొన్ని సీనులు చెప్పాడు, కొంతమంది పెద్దలు చెప్పారు. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రజలు వారి ప్రాంతం కానీ వారి ఊరు కానీ ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కింద వరకు కూడా మీరు ఎన్నుకుంటారు. మీరు ఎన్నుకున్నప్పుడు మీ నిర్ణయం తప్పు కాదు అని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తే మళ్ళీ మీరు ఆదరిస్తారు. లేదు అని చెప్పి మేము అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి విర్రవీగితే తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టే పని కూడా మీరే చేస్తారు. ఏర్పడిన కూటమిలో పార్టీ తక్కువ ఉన్నప్పటికీ కూడా బీజేపీ కూడా మనకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. బీజేపీ వారికి కూడా నా ధన్యవాదాలు. మరి గెలిచాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఖజానా ఖాళీ చేసిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లోంచి నాకున్న అనుభవంతో, నాకున్న పరిచయాలతో, నాకున్న గత చంద్రబాబు నాయుడు గారితో 2 టర్ములు తెలుగుదేశంలో 2 టర్ములు పోటీ చేసిన, ఒకసారి గెలిచి ఒకసారి రోజు గుర్తున్నాయి. ఎందుకంటే
తెలుగుదేశానికి టికెట్ రాలేదని బాధపడతారు చాలా చోట్ల. కొంతమంది కొద్ది చిన్న బాధ ఉంటుంది. కూటమి ఓ దుర్మార్గుని దించడం కోసం మనం కూటమిగా ఏర్పడినప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చేసింది కూడా చిన్న త్యాగం కాదు. 21 సీట్లు కాదు, ఆ రోజు 57కినే ఇచ్చేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన త్యాగం చేశారు. కింద స్థాయిలో కొంతమంది త్యాగాలు చేశారు, చెయ్యాలి. దాన్ని అర్థం చేసుకుని మీరందరూ